శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకుటగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. బలావనసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 76వ సర్గము. నన్ను అపహరించుకొని వచ్చినందులకు శ్రీరాముని చేతిలో నీకు చావు తప్పదు అని సీతాదేవి రావణుని హెచ్చరించుట. దానికతడు క్రుద్ధుడై సంవత్సరము గడువు విధించి ఆమె రక్షణ భారమును రక్కసులకు అప్పగించి వెళ్ళుట. అతని ఆదేశానుసారము వారు ఆమెను అశోకవనమునకు చేర్చుట. సా తథోక్తా తు వైదేహీ నిర్భయా శోకకర్షిత తృణమంతరతఃకృత్వా రావణం ప్రత్యభాషత. రావణుడు ఇట్లు పలుకగా సీతాదేవి శోకముచే కృషించినను గడ్డిపోచను అడ్డుపెట్టుకొని నిర్భయముగా అతనికి ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చెను. రాజా దశరథో నామ ధర్మసేతురివాచలః సత్యసంధః పరిజ్ఞాతో యస్య పుత్రః స రాఘవః రామో నామ స ధర్మాత్మా త్రిషు లోకేషు విశ్రుతః దీర్ఘబాహుర్విశాలాక్షో దైవతం హి పతిర్మమ. సుప్రసిద్ధుడైన దశరథ మహారాజు ధర్మపథమునందు స్థిరముగా నుండువాడు సత్యసంధుడు. ఆయన కుమారుడు శ్రీరాముడు. అతడు ధర్మాత్ముడుగా ముల్లోకములలో ఖ్యాతి వహించినవాడు. అతడు విశాల నేత్రుడు, ఆజానుబాహువు, సర్వలోకములకును ప్రభువు. ఆయనయే నా పతి. సద్వంశమునకు చెందిన అట్టి మహాపురుషుని భార్యనైన నేను అధర్మమునకు ఎట్లు పాల్పడుదును. ఇక్ష్వాకూనాం కులే జాతః సింహస్కంధో మహాద్యుతిః లక్ష్మణేన సహభ్రాత్ర యస్తే ప్రాణాన్ హరిష్యతి. ప్రత్యక్షం యద్యహం తస్య త్వయాస్యాం దర్శితా బలాత్ సైతా త్వం హతః సంఖ్యే జనస్థానే యథాఖరః. సుప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున ఆవిర్భవించిన అతడు సింహ పరాక్రముడు, మహా తేజస్వి. ఆయన తన తమ్ముడగు లక్ష్మణునితో వచ్చి నీ ప్రాణములను తీయగలడు. నీవు నన్ను బలవంతముగా అపహరించుకొని వచ్చుట అతని కంటబడి ఉన్నచో నీవును కరుణవలే యుద్ధరంగమున మట్టి గరిచి ఉండడి వాడవు. య ఏతే రాక్షసా ప్రోక్త ఘోరరూపా మహాబలాః రాఘవే నిర్విషాః సర్వే సుపర్ణే పన్నగా యథా. ఘోరరూపులైన ఈ రాక్షసులందరూ మహాబలశాలురు అని నీవు పేర్కొని ఇంటివి. కానీ గరుత్మంతుని ముందు సర్పముల వలె వీరెల్లరూ రాఘవుని ఎదుట దేనికిని పనికిరారు, ఏమాత్రమును నిలువజాలరు. తస్య జ్వా విప్రముక్తాస్తే శరాః కాంచనభూషణాః శరీరం విధమిష్యంతి గంగాకోల వివోర్మయ.
అసురైర్వా సురైర్వా త్వం యద్యవధ్యోసి రావణ ఉత్పాద్యసు మహద్వైరం జీవంస్తస్య న మోక్ష్యసే. గంగానదీ తరంగములు దాని దరులను వలె శ్రీరాముని ధనస్సు నుండి బయలుదేరిన బంగారు శరములు నీ శరీరమును కూలగొట్టగలవు. ఓ రావణ, సురులకును అసురులకును నీవు అవధ్యుడవు కావచ్చునేమో గాని వారు నిన్ను చంపలేకపోవచ్చునేమో గాని శ్రీరామునకు తీరని కోపమును కలిగించిన నీవు ప్రాణములతో మిగులవు. సతే జీవిత శేషస్య రాఘవోంతకరో బలి పశోర్యూపగతస్యేవ జీవితం తవ దుర్లభం యది పశ్యేతి స రామస్త్వాం రోషదీప్తేన చక్షుషా రక్షస్త్వమద్య నిర్దగ్ధో గచ్చేహ సద్య పరాభవం. మిగిలియున్న నీ జీవితము బలశాలి అయిన శ్రీరాముడి చేతిలో పరిసమాప్తి అగును. యూపస్తంభమునకు బంధింపబడిన బలి పశువు వలె ఇక నీవు ప్రాణములతో నిండుట అసంభవము. ఓ రాక్షసుడా, శ్రీరాముడు రోషముతో కన్నులెర్రజేసి చూచినచో ఆయన చూపుల జ్వాలలకు నీవు వెంటనే మాడి మసి అయిపోవుదువు. యశ్చంద్రం నభసో భూమౌ పాతయేన్నా సయతేవా సాగరం శోషయేద్వాపి స సీతా మోచయేదిహ. శ్రీరాముడే తలచుకొన్నచో చంద్రుని ఆకాశము నుండి భూమికి పడగొట్టగలడు, లేదా మటుమాయమొనర్పగలడు. మహాసాగరమును సైతము ఇంకిపోవునట్లు చేయగలడు. అంతటి మహాశక్తిమంతుడు అతడు. కనుక ఆ వీరుడు నీ చెర నుండి నన్ను తప్పక విడిపింపగలడు. గతాయిస్త్వం గతశ్రీకో గతసత్వో గతేంద్రియ లంకా వైధవ్య సంయుక్త త్వత్కృతేన భవిష్యతి. పరసతిని అపహరించుటాయనడి నీవు అనర్చిన మహాపాప ఫలముగా నీ ప్రజ్ఞాపాటవములు, బలములు, సంపదలు, కడకు నీ ప్రాణములు పోయినట్లే భావింపుము. ఇప్పుడు నీవు జీవచ్ఛవముగా మిగిలి ఉన్నావు. నీ పాపకృత్యముల కారణముగా నీ లంకానగరము త్వరలో దిక్కులేనిది అగును. ఆయుర్బలం యశోలక్ష్మీ పరదారాభిమర్శనాత్ సద్య ఏవ వినశ్యంతి. స్మృతి గోవిందరాజీయ వ్యాఖ్య. పరసతిని తాకినచో అనగా పరసతి అనే అకృత్యమునకు పాల్పడినచో అతని ఆయువు, బలము, కీర్తి ప్రతిష్టలు, సమస్త సంపదలు వెంటనే నశించును. నతే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి యాహం నీతా వినాభావం పతి పార్శ్వాత్ త్వయావనే. ఓ రాక్షసుడా, దండకారణ్యమునందు భర్తతో హాయిగా నివసించుచుండెడి నన్ను నీ మాయోపాయము చేత నా పతి నుండి ఎడబాపితివి. ఆ పాపమునకు ఫలముగా నీకింక సుఖశాంతులు కరువగును. సహి దైవత సంయుక్తో మమ భర్త మహాద్యుతి నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యే వసతి దండకే సతే దర్పం బలం వీర్యం ఉత్సేకం చ తథావిధం అపనేష్యతి గాత్రేభ్య శరవర్షేణ సంయుగే. నా భర్త అయిన శ్రీరాముడు మహా తేజసంపన్నుడు, దైవబలము గలవాడు. ఆ మహావీరుడు తన పరాక్రమ ప్రభావముచే జనసంచారమే లేని దండకారణ్యమునందు నిర్భయముగా నివసించుచున్నాడు. అతడు రణరంగమునందు తన బాణపరంపరచే నీ శరీర బలమును నశింపజేయును, గర్వమును అణిచివేయును, పరాక్రమమును నిర్వీర్యమునర్చును. అట్లే నీ మిడిసిపాటును సైతము రూపుమాపును. యదా వినాశో భూతానాం దృశ్యతే కాలచోదితః తదా కార్యే ప్రమాద్యంతి నరాహ కాలవశం గతాః. విధి విలాసముచే మానవులు పోగాలము దాపురించినప్పుడు కాలవశులై విపరీత కృత్యములకు పాల్పడుచుందురు. మాం ప్రదృశ్య సతే కాలః ప్రాప్తోయం రాక్షసాధమా ఆత్మనో రాక్షసానాం చ వధాయాంతఃపురస్య చ. ఓ రాక్షసాధమా, నన్ను అపహరించినట్టి ఆ క్షణమే నీకును నీ రాక్షసులకును నీ అంతఃపుర జనులందరికీ చావునకు పెట్టుకున్న ముహూర్త సమయము సుమా. న సఖ్య యజ్ఞ మధ్యస్థ వేదిః సృగ్భాండ మండిత ద్విజాతి మంత్రపూతా చ చండాలేనావమర్దితుం తదాహం ధర్మ నిత్యస్య ధర్మపత్ని పతివ్రత త్వయా స్పృష్టం న సఖ్యాస్మి రాక్షసాధమా పాపినా. ఓ నీచ రాక్షస, యజ్ఞశాలలో గార్హ్యపత్యాగ్నికిని ఆవాహనీ అగ్నికిని మధ్యన ఉన్నదియు సృక్కు స్రువము మొదలగు హోమ పరికరములతో ఒప్పుచున్నదియు ద్విజులు పఠించడి వేదమంత్రములతో పవిత్రమైనది అగు యజ్ఞవేదిక యందు
చండాలుడు కాలు మోపుటకు అర్హుడు కాడు. అట్లే ధర్మాత్ముడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నిని పతివ్రతను అయిన నన్ను తాకుటకు పాపాత్ముడైన నీవు అనర్హుడవు. క్రీడంతి రాజహంసేన పద్మషండేషు నిత్యదా హంసీ సా తృణషండస్థం కథం పశ్యేత మద్గుకం. ఎల్లప్పుడూ సరస్సులలో పద్మముల మధ్య రాజహంసతో విహరించుచుండడి ఆడుహంస గడ్డి పరకల మధ్య మసలడి నీటి కాకి వైపు చూచుటకైనను ఎట్లు ఆసక్తి చూపును, అట్లే పురుషోత్తముడైన శ్రీరామునే సర్వస్వముగా భావించడి నేను పాపినైన నిన్ను కన్నెత్తి చూచుటకును సైతము ఇష్టపడరు. ఇదం శరీరం నిస్సంగం బంధవా కాధయస్వవా నేదం శరీరం రక్ష్యం మే జీవితం వాపి రాక్షస నతు సఖ్యామ్యుపక్రోశం పృథివ్యాం దాతుమాత్మనః. ఓ రాక్షసుడా, ఈ శరీరము జడ పదార్థము, దీనిని నీవు బంధించినను భక్షించినను సరే నాకు ఈ శరీరమును గాని కడకు నా ప్రాణములను గాని కాపాడుకొనవలనని తపన లేదు. ఈ భూమండలమున నాకు నిందను కలంకమును తెచ్చిపెట్టడి ఏ పనిని నేను చేయజాలను. ఏవముక్త్వా తు వైదేహి క్రోధాత్ సుపరుషం వచః రావణం మైథిలీ తత్ర పునర్నోవాచకించన. వైదేహి క్రుద్ధయై రావణునితో ఇట్లు పరుష వచనములను పలికిన పిమ్మట ఆ మైథిలి ఏమీయూ మాట్లాడక మిన్నకొండెను. సీతాయా వచనం శ్రుత్వా పరుషం రోమహర్షణం ప్రత్యువాచ తతసీతాం భయ సందర్శనం వచః. సీతాదేవి నుడివిన కటు వచనములకు వడలు కంపరమెత్తగా రావణుడు ఆమెకు భీతిని గొలిపెడి మాటలతో ప్రత్యుత్తరమిచ్చెను. శృణు మైథిలి మద్వాక్యం మాసాన్ ద్వాదశ భామిని కాలే నానేన నాభ్యేషి యదిమాం చారుహాసిని తతస్త్వాం ప్రాతరాసార్థం సూదాశ్చేత్స్యంతి లేససః. ఓ మైథిలి, నా మాట వినుము. నీకు 12 మాసముల గడువును ఇచ్చుచున్నాను. ఈ లోపల నా ఎడ సుముఖురాలివి కానిచో గడువు తీరిన మరునాడే ప్రాతకాల భోజనమునకై వంటవారు నిన్ను ముక్కలు ముక్కలుగా చేయుదురు. ఇత్యుక్త్వా పరుషం వాక్యం రావణః శత్రురావణః రాక్షసీశ్చ తతక్రుద్ధ ఇదం వచనమబ్రవీత్. శత్రువులను బాధించునట్టి రావణుడు సీతాదేవితో ఇట్లు కటువుగా పలికిన పిమ్మట క్రుద్ధుడై అతడి రాక్షస స్త్రీలతో ఈ విధముగా నుడివెను. శీఘ్రమేవ హి రాక్షస్యో వికృత ఘోరదర్శనాః దర్పమస్య వినేష్యధ్వం మాంసశోణిత భోజనాః. వికృతములై భయంకరాకారములు కలిగి రక్త మాంసములను భక్షించడి ఓ రక్కసులారా, ఈమె అహంకారమును రూపుమాపి శీఘ్రముగా నా దారికి తీసుకుని రండు. వచనాదేవ తాస్తస్య సుఘోర రాక్షసీగణాః కృతప్రాంజలయో భూత్వా మైథిలీం పర్యవారయన్. భయంకరులైన రాక్షస స్త్రీలు రావణుని ఆదేశ వచనములను వినిన వెంటనే చేతులు జోడించుచు ఆయనకు నమస్కరించి క్షణములో సీతాదేవిని చుట్టూను చేరి నిలచిరి. సతాః ప్రోవాచ రాజాతు రావణో ఘోరదర్శనః ప్రచాల్య చరణోత్కర్షై దారయన్నివ మేదిని. భీకర స్వరూపుడు రాక్షస రాజు అయిన రావణుడు భూమిని బ్రద్దలు చేయుచున్నాడా ఎనునట్లు ధనాధనామని అడుగులు వేయుచు ఆ రక్కసులతో ఇట్లు వచించెను. అశోక వనికా మధ్యే మైథిలీ నేతామియం తత్రేయం రక్ష్యతాం గూఢం యుష్మాభిః పరివారిత తత్రైనాం తర్జనైర్ఘోరైః పునః సాంత్వైశ్చ మైథిలీం ఆనయధ్వం వశం సర్వ వన్యాం గజవధూమివ. ఈ మైథిలిని అశోక వనమునకు తీసుకొని వెళ్ళుడు. ఆ వన మధ్య భాగమున ఈమెను ఒక రహస్య ప్రదేశమున నుంచి చుట్టూను చేరి మీరు కాపలా కాయుచుండు. అచట మీరందరూ భీతిని గొలిపెడి మాటలతోనూ సాంత్వన వచనములతోనూ ఈ జానకిని అరణ్యములోని ఆడు ఏనుగును వలె త్రోవకు తీసుకొని రండు. ఇది ప్రతి సమాదిష్ట రాక్షస్యో రావణేనతాః అశోక వనికాం జగ్ముః మైథిలీం ప్రతిగృహ్యతు సర్వకాల ఫలైర్వృక్షైః నానాపుష్ప ఫలైర్వృతాం సర్వకాల మదైశ్చాపి ద్విజైః సముపసేవితాం. రావణుడు ఇట్లు ఆజ్ఞాపింపగా ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని తీసుకొని అశోక వనమునకు వెళ్ళిరి. ఆ వనమునందలి వృక్షములు అన్ని ఋతువులలోనూ ఫలించుచుండును. అన్ని వేళలయందును అవి ఫల పుష్పములతో కలకలలాడుచుండును. అతడి పక్షులన్నీను పుష్టికరమైన ఆహారములను తిని మత్తిల్లియుండును. సాతు శోక పరీతాంగి మైథిలీ జనకాత్మజ రాక్షసీ వశమాపన్న వ్యాఘ్రీనాం హరిణీయథ శోకేన మహతాగ్రస్త మైథిలీ జనకాత్మజ నా శర్మ లభతే భీరుః పాసబద్ధా మృగీయథ. జనకుని గారాల పట్టి అయిన మైథిలి ఆడపులుల మధ్య జింకవలే ఆ రాక్షస స్త్రీల మధ్య చిక్కుపడి బిక్కుబిక్కువనుచు శోకించుచుండెను. ఆ జానకి అంతులేని శోకమున మునింగి
పాశములచే బంధింపబడి భయపడుచున్న లేడి వలె ప్రశాంతి లేకయుండెను. న విందతే తత్రతు శర్మ మైథిలి విరూప నేత్రాభిరతీవ తర్జిత పతిం స్మరంతి దయితం చ దైవతం విచేతనా భూద్భయశోకపీడిత. వికృతములైన చూపులు గల ఆ రాక్షస స్త్రీలు భయపెట్టుచుండుటచే ఆమెకు మనశ్శాంతి లేకుండెను. వారి మధ్య భయశోకములకు లోనయ్యున్న ఆమె తన ప్రాణప్రియుడైన పతిదేవునే స్మరించుచు నిశ్చేష్టురాలై ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే షట్పంచాశ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 76వ సర్గము.